ఎన్నో రోజుల తర్వాత సంతోషంగా కనిపించిన వైష్ణవి వాళ్ళ బ్రదర్ అండి. ఎందుకు రీజన్ అంటే వైష్ణవికైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. ఎందుకంటే తన సబ్స్క్రైబర్స్ 1,00,000 దాటిపోయారు. ఆల్రెడీ 4,00,000 దగ్గరలో ఉన్నారు. 1,00,000 సబ్స్క్రైబర్స్ రాగానే సిల్వర్ ప్లే బటన్ అనేది ఇంటికి అడ్రస్‌కి అయితే వచ్చేస్తుందండి. ఆ సంతోషమైన విషయాన్ని తన అన్నయ్య వచ్చేసి అందరితో పంచుకున్నారు. వైష్ణవికి ఒక గిఫ్ట్ వచ్చిందని మొదలుపెట్టాడు. ఆ తర్వాత చాలా 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 ఎమోషనల్ అయిపోయాడు. ఈ టైంలో నా చెల్లి ఉండేదుంటే మాత్రము ఎంతో సంతోషపడేది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా అంటుంది. అసలు వైష్ణవి ఉంటే డ్యాన్స్ చేసేది. అసలు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంతో ఖుషి అయిపోయేవాళ్ళం. అసలు ఇలాంటి సమయం మాకు లేకుండా హరిబాబు చేశాడు. నా చెల్లిని లేకుండా చేశాడు. అసలు తనకి జీవితం లేకుండా మొత్తం చేసేసాడు. తను ఉండేదుంటే తన కెరీర్‌ని తను ముందు ఎలా ముందుకెళ్ళాలి అనేది పక్కా ప్లాన్ చేసుకునేది. అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ తనైతే తన ఎమోషనల్ అంటే తన బాధని చెప్పుకున్నాడు. సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసేసి డైరెక్ట్ వైష్ణవి ఫొటోస్ దగ్గరికైతే వెళ్ళేసి అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నాడు. చెల్లమ్మ, ఇది నీ కోసం వచ్చిందమ్మా, నీ యూట్యూబ్ ఛానల్కి వచ్చిందమ్మా, సిల్వర్ ప్లే బటన్ అమ్మా. నువ్వు ఉండేదుంటే ఈ సంతోషాన్ని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఆ దుర్మార్గుడు నువ్వు లేకుండా చేసిండు అని చెప్పేసి తను బాధపడుతూ కొంచెం ఏడ్చినంత పని చేసేసాడండి. అసలు తను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుండు, తన చెల్లి లేదు అన్న విషయాన్ని. చెల్లమ్మ, నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలమ్మా, మా మీద కోపం చూపించొద్దు. నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉండాలి, మాకు అన్యాయం జరగకుండా చూడాలి, న్యాయం జరిగేలా చూడు. అండ్ నీకు ఎవరైతే ఇలా చేశారో వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి తన బాధనైతే చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం అయితే మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ వైష్ణవి లేదన్న బాధ ఎక్కడనో గట్టిగా తగులుతుంది. మీ వీడియో చూస్తున్నప్పుడైతే అసలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాం మేమందరము. చాలామంది ప్రజలు కూడా అలానే అయిపోతారు. ఎవ్వరు కూడా ఫేక్ వీడియోస్ అయితే పెట్టరు. పెట్టే వాళ్ళకైతే ఇదే ఆన్సర్ అండి. అసలు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మీరు ఫేక్ వీడియోస్ పెడుతున్నారు అని అంటే అది మీకే వదిలేస్తున్నాం మేము. అలాగే ఈ సంతోషమైన విషయాన్ని అయితే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీకి అయితే ఇద్దరు, వాళ్ళ వైఫ్‌కును అండ్ ఇంకో అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికైతే వెళ్ళారు. వెళ్ళి తనకైతే వైష్ణవికి ఇలా సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మకి ఇవన్నీ ఏవి తెలవదు కదా, తన ఆరోగ్యం కూడా బాగలేదు అని చెప్పేసి తను ఈ వీడియోలో చెప్పాడు. అమ్మ, ఇట్లా చెల్లమ్మకి ఇది వచ్చింది అని అంటే తను ఇక అడగడమే స్టార్ట్ అండి. తను ఏడుస్తూనే ఉంది, ఏంటి ఇది అని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్కి వాళ్ళు పంపించారు గిఫ్ట్గా ఇది అని చెప్పేసి పంపించగానే తను మళ్ళీ ఎమోషనల్ అయిపోయింది. తను మళ్ళీ తర్వాత ఆ అబ్బాయి వచ్చేసి చెప్పేశాడు, నువ్వు పడుకో, నీకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ సిల్వర్ ప్లే బటన్ తీసుకొని వచ్చేసి తనైతే చెప్తూ ఉన్నాడు. అసలు మేము ఈ ఇంట్లో పుట్టి ఆ ఇంట్లోకి వెళ్ళామండి, అక్కడ మా చెల్లిని చంపేశారు, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాము. అసలు ఇలాంటి పొజిషన్ మళ్ళీ ఇక్కడికి వస్తామని మేము అస్సలు అనుకోలేదు. మా ఇల్లు చూడండి ఎంత ఘోరంగా ఉందో, మా సిచ్యువేషన్ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంట్లో ఉండలేము, బయట కూర్చోలేము, వర్షం వస్తే కూడా మా పరిస్థితి అధోగతిలా ఉంది. అందరూ అర్థం చేసుకోండి, ఫేక్ న్యూస్లు పెట్టకండి. అసలు మా చెల్లిని పోగొట్టుకున్న బాధలో మేమున్నాము, దయచేసి మాకు సహాయం చేయండి, కానీ తప్పుడు కామెంట్స్ మాత్రం చేయకండి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సిల్వర్ ప్లే బటన్ చూసి నా ముఖంలో కొంచెం సంతోషం అయితే అనిపించిందండి. మా చెల్ల కష్టార్జితం ఇదంతా. తను ఉండేది ఉంటే యూట్యూబ్లో అసలు ఎంత ముందుకెళ్ళేది అనేది కూడా అర్థమవుతుంది. కానీ అన్ని ఆశలు అడి ఆశలు అయిపోయాయి అని చెప్పేసి తను చెప్పిన విధానానికైతే ఇంకా 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 బాధేస్తుంది. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఒక బాధనైతే హరిబాబు మిగిల్చిపోయాడు. కానీ ఆ కష్టాన్ని నుంచి మీరు ఎలా ముందుకు రావాలి, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. అమ్మగారికి హెల్త్ బాగలేదు కాబట్టి అందరూ మీరే చూసుకోవాలి. తనకి వైష్ణవి అంటే ఎంత ఇష్టమో ఆ హరిబాబుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని అన్ని విధాలా మీ ఫ్యామిలీలో కలివిడిగా చేసుకొని వానికి తిండి పెట్టి అంత పోషించి అంత మేపారు. అప్పుడే అర్థమైపోయింది, వీడికి మీరు ఎంత చేసినా కూడా వాడి కుక్క తోక వంకర అన్నట్టే అయిపోయి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల్ని ఇచ్చేటప్పుడు